ఈ రోజుకి గుడికి పోతుంది, సనాతన ధర్మాన్ని పాటిస్తుంది. వీరు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు గుళ్ళకు పోతారు, బాబాల దగ్గరికి పోతారు, పూజారుల దగ్గరికి పోతారు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ ఓడదాటినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు వీళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ మాటలో మార్పు ఏ రకంగా ఉందనేది మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి అవసరం ఉంటే ఒకటి ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లేదు హిందూ ధర్మం గురించి. ఆయన పాజిటివ్ స్టేట్మెంట్ కానీ ప్రచారంకు పోయినప్పుడు మాత్రం వాళ్ళ మదర్ని తీసుకొని పోవడం, మదర్తో పాటు గుడికి పోవడం, ఈయన కూడా గురూజీల దగ్గరికి పోవడం, ఇట్లాంటి అనేక ఫోటోలు ఇప్పుడు మీకు కావాలంటే సోషల్ మీడియాలో కనబడతా ఉంటాయి. అన్ని పనులు చేస్తున్నారు. అంటే అవసరం కోసం, ఓట్ల కోసం, ఎలక్షన్లకు అది గెలవడం కోసం అయితే రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఈ రకంగా మొదలుపెట్టడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఓకే, సో ఒకటి సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మొదలైనప్పుడు సనాతన ధర్మం అంటే అది వేరు, హిందూ ధర్మం వేరు అని కొద్దిమంది వాదిస్తున్నారు సోషల్ మీడియాలో. దానికేం జవాబు చెప్తారు మీరు? ఈ మధ్యకాలంలో నేను ఈ మధ్యలో ఒకటి ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక తెలుగు దినపత్రికలో ఒక ఆర్టికల్ చూసినాను. డెత్ తర్వాత లైఫ్ ఉంటుందా, ఉంటే ఏముంటుంది అనే దాని మీద ఒక 5,000 మంది మీద ఒక అమెరికన్ తత్వవేత్త కొంత దాని మీద స్టడీ చేసి ఇండియాకు వచ్చినాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇక్కడ కూడా కొంత రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాత ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం లోపల ఆఫ్టర్ డెత్ ఏమైనా ఉందా అనే దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది మన హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినాం. ఏమని? శరీరం అశాశ్వతం కానీ ఆత్మ శాశ్వతము, మనిషి తన శరీరాన్ని వదిలిపోతాడని భగవద్గీతలోనే చెప్పిండు కదన్న శ్రీకృష్ణుడు. దాన్ని ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ డెత్ వాట్ అనే దాని మీద ఒక చర్చ జరిగి ఒక 5,000 మందిని పరిశోధించి 5,000 మంది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఎవరో ఒక విదేశస్తుడు వచ్చి చెప్తే దాని గురించి గొప్పగా అబ్బా శరీరం పోయిన తర్వాత కూడా ఇంకా మనిషి ఏదో ఒక రూపంలో ఉంటున్నాడట అనేది కొత్తగా వీలుగా అనుకున్నారు. ఇప్పుడు 5,000 మంది శరీరాలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఇప్పుడు తీసేసి ఎవరో రాస్తే దాన్ని గొప్పగా చెప్తా ఉన్నాం మనం. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనేటువంటి మాటని నాడు భగవద్గీతలు చెప్తే మనం పట్టించుకోలేదు దాన్ని. ఎందుకంటే సనాతన ధర్మం కాబట్టి. మన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఈ రకంగా మనది మనకు తెలుసుకోవడం అనేది చేతగాక పక్కనున్నోడు చెప్పింది బాగుంటుంది అనేటువంటి రీతి లోపల ఇప్పుడు ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక తత్వవేత్తనో లేకపోతే ఇంకొక ఫారినరో చెప్తే అమ్మ ఇది కరెక్ట్, ఇది బాగుంది అని ఒప్పుకుంటారు మనోళ్ళు తప్ప భగవద్గీత అప్పుడే చెప్పింది కదా అంటే మనోళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఇది దురదృష్టకరం. ఒకటి ఇక్కడ కొద్దిమంది ఏం ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారంటే సనాతన ధర్మం అంటే సతీ సాగమనం సనాతన ధర్మంలో భాగం, అవి మళ్ళీ కావాలా, అటువంటి దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పారు. ఇంత మూర్ఖంగా వాదిస్తే ఏం చెప్పాలో తెలియదు. కానీ సనాతన ధర్మంలో ఎక్కడ కూడా సతీ సాగమనం చేయమని చెప్పలేదన్న. ఎప్పుడు ప్రారంభమైంది అది? మొఘలులు, తుర్కీషులు లేదా ఇతర ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు మన దేశం మీద, మన రాజుల మీద, రాజుల సంస్థానాల మీద దాడులు చేసి ఆ రాజ్యాలను వశపరుచుకున్నప్పుడు, ఆ రాజు మరణించినప్పుడు యుద్ధంలో ఆ రాజు భార్యను లొంగ తీసుకుంటాడు అనేటువంటి భయము, ఆందోళన కలిగినప్పుడు ఆ స్త్రీ నా భర్త లేనప్పుడు నేను ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇతర ధర్మానికి సంబంధించినటువంటి ఆ ముస్లిం రాజులకి భార్యగా ఉండడానికో లేదా ఇంకొక రకంగానో వారితో గడపడానికి ఇష్టపడక తనను తాను బలిపీఠం ఎక్కించుకొని సతీ సాగమనానికి పాల్పడ్డారు. ఇట్ ఈస్ నెవర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సనాతన ధర్మం అన్న. కావాలని సోషల్ మీడియా లోపల దాన్ని ఒక ప్రచారంగా తీసుకొని వచ్చి ఎక్కడుంది చెప్పమని సనాతన ధర్మంలో సతీ సాగమనం ఎక్కడుంది? సనాతన ధర్మం అంటే మనుధర్మ శాస్త్రం ఎక్కడుందన్న? బ్రాహ్మణవాదం ఇవన్నీ ఆర్గ్యుమెంట్ సోషల్ మీడియాలో నడుస్తుంది లాస్ట్ 2 days నేను అబ్జర్వ్ చేస్తే. సో ఒక ఉద్దేశపూర్వకంగా ఒక క్రమ పద్ధతి లోపల సనాతన ధర్మం మీద దాడి చేసేందుకు ఈ రకమైనటువంటి కుట్రలు, ఈ రకమైనటువంటి ప్లాట్ఫామ్స్ని వాడుకోవడం అనేది బాధ. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన దేశం మీద తురుష్కులు లేదా మొఘలాయిలు ఇట్లాంటి వాళ్ళు దాడి చేసి రాజును చంపి రాజు భార్యని లొంగ తీసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు పోయి వాళ్ళంతలో వాళ్ళు చనిపోవడము లేదా సతీ సాగమనం చేయడం చేసిరు తప్ప దాన్ని ఎవరు తన భర్త చనిపోయిన తర్వాత తన జీవితం ఇష్టం లేదనుకునే సందర్భంలో జరిగినటువంటి ఒక అంశం తప్ప దాన్ని ఎక్కడ ఎక్కడుందో చెప్పు. నేను అదే అడుగుతా ఉన్నా, ఎప్పుడుంది చెప్పుండ్రి? మొదలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఉన్నది అది? అట్లా చేయమని ఏ ధర్మం చెప్పింది? ఏ ధర్మం చెప్పలేదు. ఒక ఆడపిల్ల తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంకొకరితోటి కలపాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో తనను తాను జ్వలింపజేసుకున్నది తప్ప దాన్ని సతీ సాగమనం అని చెప్పినది తప్ప అది ఆమెకి తన జీవితం పట్ల కలిగినటువంటి ఇంకొక రకమైనటువంటి ఆవేదన వల్ల వచ్చినటువంటి పరిణామం అది. ఈ రాజ్యాల్ని లొంగ తీసుకున్న తర్వాత వాళ్ళు వదిలిపెట్టలేదు. అక్కడ ఉండేటువంటి రాణులను కూడా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం జరిగినప్పుడు
ఇంత జీవితం బతికి మళ్ళీవాడి పంచనో బతకడం ఎందుకని చెప్పి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాళ్ళకి మాళ్ళు తయారు చేసి పేర్చుకున్నటువంటి చితులు తప్ప ఇవి. ఇది సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పిన చెప్పుర్రి, మన ధర్మంలో ఎక్కడ చెప్పిన చెప్పుర్రి. లేని వాటిని తీసుకొని వచ్చి ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేసి ఏదో లేని దాన్ని అపోహలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మనుధర్మ శాస్త్రంలో